ప్రణయ్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు. ప్రణయ్ కుమార్ వీడే ఉరిశిక్ష పడ్డ ప్రధాన నిందితుడు సుభాష్ కుమార్ శర్మ. దోషులను జైలుకు తరలిస్తున్న పోలీసులు నిన్న జడ్జిమెంట్ తర్వాత వాళ్ళందరినీ జైలుకు తరలించారు. ఇతనే శ్రవణ్ రావు అనుకుంటాను, మారుతీరావు తమ్ముడు, ప్రణయ్ బాబాయ్. కుల ప్రణయ్ కాదు, అమృత బాబాయ్. ఇంతకుముందు కూడా ప్రణయ్ అన్నాను, అమృత బాబాయ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, మరో 6గురికి జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం 2వ అదనపు సెషన్స్ జిల్లా కోర్టు సోమవారం సంచలన తీర్పిచ్చింది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి తిరునగరు మారుతీరావు 2020లో హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనిపైన విచారణను న్యాయస్థానం అప్పుడే నిలిపేసింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు ఏకైక కుమార్తె అమృత. ఆమె చదువుతున్న స్కూల్లోనే స్థానికుడైన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ చదివేవాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అమృత 9వ తరగతి, ప్రణయ్ 10వ తరగతి చదువుతుండగా వారి పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలిసిన అమృత తండ్రి బాబాయ్ శ్రవణ్ కుమార్లు వారిద్దరిని పలుమార్లు హెచ్చరించారు. అమృతపై చేయి కూడా చేసుకున్నారు. అంటే వాళ్ళు ఛార్జ్షీట్లో మొత్తం విచారణ సందర్భంగా పెట్టిన అంశాలు ఇవన్నీ. అనంతరం మేజర్లుగా మారిన అమృత, ప్రణయ్లు హైదరాబాద్కు పారిపోయి వివాహం చేసుకున్నారు. కళ్ల ముందే తిరుగుతున్నారని హత్యకు సుపారీ. అమృత కుటుంబ సభ్యులు ప్రణయ్ పైన కిడ్నాప్ కేసు పెట్టగా తాను మేజర్నని, ఇష్టపడే ప్రణయ్ని వివాహం చేసుకున్నట్లు ఆమె మిర్యాలగూడ పోలీసులకు చెప్పారు. తమను కాదని అత్తగారింటికి వెళ్లిన ఆమె పైన కుటుంబ సభ్యులు కోపం పెంచుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకొని తమ కళ్ళెదుటే అన్య కులస్తునితో తిరుగుతోందని మారుతీరావు కక్ష పెంచుకున్నాడు. ప్రణయ్ని అంతమొందించి కూతురిని తిరిగి తన వద్దకు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయనకి కూతురి మీద విపరీతమైన ప్రేమ. ఏం ప్రేమ అది? పనికిరాని ఆలోచన. అల్లుండి చంపితే కూతురు నా దగ్గరికి వస్తుంది అనుకోవడం ఏంది? నువ్వు లేకుండా పోయినావు. ఇందులో చాలా స్టోరీ ఉంది. గత 6 సంవత్సరాలుగా మారుతీరావు చనిపోయే కంటే ముందు కూడా చాలా పెద్ద స్టోరీ జరిగింది. ఆ భూములు, కథ, వ్యవహారము, దాంట్లో ఏ పోలీసులు ఇన్వాల్వ్ అయినారు, దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. యాక్చువల్గా మారుతీరావు ఓన్లీ ఈ కేసు విషయంలోనే సూసైడ్ చేసుకున్నాడా, లేదా అయినా భూములకు సంబంధించిన ఇష్యూలు ఆయన ఏమైనా టార్చర్ పెట్టినా అన్న దాని విషయంలో కూడా ఎంక్వైరీ జరగాలి. 200% మారుతీరావు రాక్షసత్వానికి పాల్పడ్డాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మారుతీరావుకి మద్దతు తెలిపే వాళ్ళందరినీ ఉరిదీయాలని కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది. ఎట్లా సపోర్ట్ చేస్తాం? వాళ్ళు మేజర్లు అయిన తర్వాత వివాహం చేసుకున్నారు, వాళ్ళకు ఉన్న రైట్ అది. తండ్రి ప్రేమ ఉంటే, ఇప్పుడు ఆ అబ్బాయికి ఏమైంది? హీరోలు ఎక్కువ ఉన్నాడు. ఆ ఫ్యామిలీకి ఏమైంది? వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీయే. నీకు ఎక్కడ అడ్డం వచ్చింది? నీకు కులం అడ్డం వచ్చింది. మరి నీకు వేరే కులం వాళ్ళతో బిజినెస్ చేస్తలేవా? వేరే కులం వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకోవా? వేరే కులం వాళ్ళు వాళ్ళతోని వ్యాపార సంబంధాలు, ఇంకే రకమైన సంబంధాలు చేయవా? నువ్వు ఒక బిజినెస్ చేసినావు కదా, ఆ బిజినెస్లో వేరే కులం వాళ్ళ పైసలు లేవా? పైసలకి కులం అంటదు, మనిషికి మాత్రం కులం అంటుంది. ప్రణయ్ని అంతమొందించి కూతురిని తిరిగి తన వద్దకు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన తమ్ముడు శ్రవణ్ కుమార్, అప్పటి మున్సిపల్ కౌన్సిలర్ కరీంలతో కలిసి ప్రణయ్ హత్యకు పథకం వేశాడు. అప్పటికే గుజరాత్ మంత్రి హరేన్ పాండ్యా కేసులో నేరస్తులుగా ఉన్న నల్గొండ జిల్లాకు చెందిన అస్గర్ అలీ, మహమ్మద్ అబ్దుల్ బారీలకు కొంత డబ్బిచ్చారు. ఎవరు వీళ్ళంతా? ఎవరైతే ఈ హరేన్ పాండ్యా కేసులో నేరస్తులుగా ఉన్న వాళ్ళు అప్పుడే బయటకు వచ్చారు. నేను అందుకే అంటాను, ఇది పెద్ద స్టోరీ. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న విషయంలో కూడా విచారణ జరిగితే బాగుంటుందేమో అనిపిస్తుంది. అస్గర్ అబ్దుల్ తమకు జైల్లో పరిచయమైన బీహార్ రాష్ట్రం సమస్తీపూర్ జిల్లాలోని జగత్సింగ్పూర్కు చెందిన సుభాష్ కుమార్ శర్మకు హత్య బాధ్యతను అప్పగించారట. 4 సార్లు కుట్ర విఫలం. ప్రణయ్ హత్యకు 4 సార్లు కుట్ర పన్నినా విఫలమయ్యారు. ఇదే సమయంలో అమృత గర్భం దాల్చడంతో వైద్య పరీక్షల నిమిత్తం 2018 సెప్టెంబర్ 14వ తేదీన భర్త ప్రణయ్, అత్త ప్రేమలతలతో కలిసి స్థానిక జ్యోతి ఆసుపత్రికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన నిందితులు సుభాష్ కుమార్ శర్మను అక్కడికి పంపించారు. ప్రణయ్ ఆసుపత్రి నుంచి బయటకు రాగానే సుభాష్ కుమార్ శర్మ తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రణయ్ పైన తీవ్ర దాడి చేసి పారిపోయాడు. ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతని తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు అప్పుడు మిర్యాలగూడ ఎస్ఐ కేసు నమోదు చేశారు. అప్పటి సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు జరిపి మారుతీరావు, సుభాష్ కుమార్ శర్మ, అస్గర్ అలీ, అబ్దుల్ బారీ, అబ్దుల్ కరీం,
తిరునగరి శ్రవణ్ కుమార్, సముద్రాల శివ, ఎంఏ నిజాంలపైన ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత తీర్పు. నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం 2వ అదనపు సెషన్స్ జిల్లా కోర్టులో విచారణ కొనసాగింది. 5 ఏళ్ల 9 నెలల విచారణ తర్వాత నిందితులకు జడ్జి రోజా రమణి సోమవారం శిక్ష ఖరారు చేశారు. హత్యలో కీలక సూత్రధారి సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష, 15,000 జరిమానా విధించారు. మిగతా 6గురికి జీవిత ఖైదు, 10,000 జరిమానా ఖరారు చేశారు. తీర్పు నేపథ్యంలో జిల్లా కోర్టు భవన సముదాయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు విచారణ కూడా చూడండి, అంటే ఈ దేశంలో న్యాయం ఎంత తొందరగా అందుతుంది అని చెప్పడానికి సోషల్ మీడియాలో కూడా చాలామంది పోస్టులు పెడుతున్నారు. సీసీ ఫుటేజ్ మొత్తం ఉన్నది, వాడే చంపిండు, ఎంటర్ అయ్యిండు. నిందితులని ఆనాడు ఎస్పీగా ఉన్న రంగనాథ్ గారు ప్రెస్ ముందు పెట్టారు. ఆయన కూడా మొత్తం వివరాలన్నీ వెల్లడించిండు. ఇది ఇట్లా చేసింది, తండ్రే ఉన్నాడు దీని వెనకాల అని, సుపారీ ఇచ్చి చంపించిండని మొత్తం ఎవిడెన్స్ ఉన్నది, సీసీ ఫుటేజ్ ఉన్నది. చివరికి వాళ్ళు కూడా ఎస్ మేమే చేసినామని ఒప్పుకున్నారు. అయినా కూడా శిక్ష పడడానికి 6 సంవత్సరాలు పట్టింది. అంటే ఈ నేరాలు జరగడానికి ప్రధాన కారణము త్వరితగతిన విచారణలు జరగకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉన్నది. అంటే ఒక తప్పు పని చేస్తే చూద్దాంలే కోర్టు దానికి ట్రయల్కి రావాలా, మళ్ళా మస్తు రోజులు పడుతుంది, మస్తు సంవత్సరాలు పడుతుంది, అప్పట్లోగా మనం మేనేజ్ చేసుకోవచ్చు అన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఇప్పుడు మారుతీరావు ఏం చేసిండు, అదే పని చేయబోయిండు. మారుతీరావు కేసు నుంచి ఏదో రకంగా నేను బయటపడతా తర్వాత అన్న ప్లాన్ వేసే ఆ హత్యకి రెడీ అయ్యిండు. కాకపోతే తర్వాత కాలంలో ఏమైందంటే కూతురు వస్తలేదు, కూతుర్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు. ఆమె అదే స్టాండ్తో ఉన్నది, ఆమె లైఫ్ ఆమె ప్రశాంతంగా లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఆ బాధతోనే తండ్రి దగ్గరికి రాలేదు, అది ఇంకా ఎక్కువైపోయింది. అండ్ ఇంకొకటి ఆయన పెద్ద వ్యాపారవేత్త, సరే ఎట్లా సంపాదించినేమో పక్కన పెడితే రియల్ ఎస్టేట్లో పెద్ద భూములు అంటున్నారు, ఆ మిర్యాలగూడలో అక్కడ ఇక్కడ. ఆ భూముల మీద కూడా కొంతమంది కన్నుబడ్డది ఒక రకంగా. ఆ భూములకు సంబంధించిన లావాదేవీలు కూడా ఆయనని మానసికంగా కొంతమంది ఇబ్బంది పెట్టిరు. చివరికి ఆ కేసు అయితట్లేదు, ఈడ ఈ లొల్లి ఉన్నది, సచిన్. ఇప్పుడు ఈ హరణ్ పాండ్యా కేసులో నేరస్తులుగా ఉన్న నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ఎవరైతే విడుదలయ్యారో వాళ్ళు జైలు నుంచి రాగానే ఈ కుట్ర ఓన్లీ మారుతీరావు చేసిండా? మరి ఆనాడు రంగనాథ్ గారు ప్రెస్ మీట్ అయితే పెట్టిండు, ఇవాళ కూడా ఆయన శాల్వాలు కప్పుతున్నారు. మరి ఆయన ఇంటర్వ్యూ చేస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయి. సాక్ష్యాధారాలు మార్చాలని చూసినా సాగనివ్వలే. ప్రణయ్ హత్య కేసు తీర్పుపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఏం మారుస్తారు సాక్ష్యాధారాలు? ఆడ సీసీ కెమెరానే ఉండే, ఫుటేజే ఉండే, కథ వ్యవహారం అంతా బయటనే ఉండే, ఓపెన్గానే ఉండే. ప్రణయ్ హత్య కేసు నిందితులకు నల్గొండ జిల్లా ప్రత్యేక కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో నల్గొండ జిల్లా అప్పటి ఎస్పీ, ప్రస్తుత హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. పోలీస్ అధికారులు దర్యాప్తు బృందం పడ్డ కష్టానికి తగిన ఫలితం లభించింది. కూతురిపై ప్రేమ ఉండడంలో తప్పులేదు, మరొకరి ప్రాణం తీయాలనుకోవడమే దారుణం. అమృత తండ్రి మారుతీరావు సున్నిత మనస్కుడు, అయితే హత్య జరిగిన అనంతరం తనకేం తెలియదని నటించాడు. ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్నానంటూ ఏవో చెప్పబోయాడు. హత్య ఘటన జరిగినప్పుడు ఎలాంటి క్లూ లభించలేదు. దీన్ని మోడల్ కేసుగా తీసుకొని అప్పటి డీఎస్పీ శ్రీనివాస్తో ఒక బృందం ఏర్పాటు చేశాం. సాంకేతిక ఆధారాలు సేకరించాం. సాక్షులు సాక్ష్యాధారాలను ఎప్పటికప్పుడు భద్రంగా ఉంచుకుంటూ అడుగులు వేశాం. సాక్షులను భయపెట్టాలని, సాక్ష్యాధారాలు మార్చాలని నిందితులు చేసిన ప్రయత్నాలు సాగనివ్వలే. నిజమే గెలవాలి అనే సంకల్పంతో కేసుపైన రోజుల తరబడి శ్రమించాం. 1600 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేశాం. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ స్టీఫెన్ రవీంద్ర దర్యాప్తులో తోడ్పాటు అందించారు అని ఆయన వివరించారు. ఇట్లా ఆయన వెర్షన్ ఆయనది. వీళ్ళే ఈ దుర్మార్గులు 7. మారుతీరావు, వీడేవాడు అస్గర్ అలీ అండ్ A1 మారుతీరావు, సుభాష్ శర్మ ఇంకోడు ఉన్నాడు చంపినోడు, A3 అస్గర్ అలీ, అబ్దుల్ బారీ, A4. వీళ్ళిద్దరే నల్గొండ జిల్లాకు చెందిన వాళ్ళు. హరణ్ పాండ్యా కేసులో ఉన్నారు వీళ్ళిద్దరు. ఇప్పుడు వీళ్ళిద్దరితోని మాట్లాడి సుపారీ ఇచ్చే దాంట్లో ఎవరెవరు ఉన్నారన్నది కూడా చాలా కీలకం. ఇప్పుడు మారుతీరావు తండ్రి నా అల్లుణ్ణి మట్టు పెట్టాలి అని ఆ ప్లాన్ ఎవరికి వినిపించిండు? సరే ఇప్పుడు నువ్వు కేసు దర్యాప్తు అంతా అయిపోయి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నువ్వేదో చేస్తున్నావు అని అంటే బయట వస్తున్నా, ఇప్పుడు మన నల్గొండ జిల్లాకి వెళ్ళి మాట్లాడితే చెప్తారు వాళ్ళే. జిల్లాకి వెళ్ళి మారుతీరావుని ఎట్లా ఇబ్బంది పెట్టిన తర్వాతి కాలంలో ఆయన భూములు ఆ కథా వ్యవహారం విషయంలో అసలు ఆ మారుతీరావు ఎవరిని అప్రోచ్ అయ్యిండు? ఓన్లీ డైరెక్ట్గా వీళ్ళతోనే అప్రోచ్ అయ్యిందా? ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి. A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ బారీ, A5 అబ్దుల్ కరీం, ఈయన కౌన్సిలర్ అట. ఎవరు ఈయన? నల్గొండలో. శ్రవణ్ కుమార్ మారుతీరావు తమ్ముడిన. శివ మారుతీరావు కారు డ్రైవర్,
కారు డ్రైవర్ నిజాం, A8 ఆటో డ్రైవర్ మొత్తం అంత లోపలికి పోయారు. ఏం లాభం? సో నిన్న ప్రణయ్ తండ్రి కూడా రెస్పాండ్ అయ్యిండు. కుల దురహంకారానికి చెంపపెట్టు బాలస్వామి. ప్రేమ వివాహం చేసుకున్న తమ కుమారుణ్ణి సొంత మామే హత్య చేయించడం ఎంతో దారుణం. కోర్టు తీర్పు కుల దురహంకారానికి చెంపపెట్టులా భావిస్తున్నట్టు ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి అన్నారు. సోమవారం కోర్టు తీర్పు విషయాన్ని మిర్యాలగూడలో టీవీల్లో చూసిన ప్రణయ్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం అతని సమాధి వద్దకు వెళ్లిన తల్లిదండ్రులు బాలస్వామి, ప్రేమలత సోదరుడు పూలమాల వేసి కన్నీటి పర్యంతమయ్యారు. తర్వాత బాలస్వామి విలేకరులతో మాట్లాడుతూ చర్చలతో పోయేదానికి హత్య చేయించారు. చేతికొచ్చిన కుమారుడు దూరమై మేము భర్తను కోల్పోయి, అమృత తండ్రిని కోల్పోయి, ప్రణయ్ కుమారుడు జీవితాంతం బాధను అనుభవించాల్సిన పరిస్థితి. నిందితుల జీవితాలు కూడా నాశనమయ్యాయి. ఒక్క హత్యతో ఎంతోమంది జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. అప్పటి ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతిష్టాత్మకంగా కేసు పూర్తి చేశారు అని పేర్కొన్నారు. అంతే కదా పాపం ఆయన చెప్పినట్టుగా. కొడుకు పోయిండు, ఆమె భర్తకి దూరమైంది, వాళ్ళకి పుట్టిన బిడ్డకి తండ్రి దూరమైంది, తండ్రి లేడు. ఇవాళ జైలుకు పోయిన పరిస్థితి ఏంది? సేమ్ అదే కదా. ఏం లాభం? అంటే దాదాపు 10ల సంఖ్యలో కుటుంబాలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఒక్క క్షణికావేశం, ఒక ఆలోచన, కూతురు మీద ఉన్న అది ప్రేమ ఎందుకంటాం? దాన్ని మనం ప్రేమ ఎందుకంటాం? చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇప్పుడు కొన్ని ఛానళ్ళు అమృత సోషల్ మీడియాలో ఆ ప్రణయ్ అనే పేరును తీసేసింది. మీకు ఎందుకురా బాబు, ఆమె పని ఆమె జీవితం ఆమె నడిపిస్తున్నది. అమృత ప్రణయ్ ఉంటే ప్రణయ్ అనే పేరు తీసేసింది. అసలు ఆడికి ఎందుకు రాలేదు? ఇప్పుడు ఒకవేళ ఆమె ఆడికి వచ్చి ఉంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అవతలున్న వాళ్ళ బాబాయ్ ఫ్యామిలీ వాళ్ళు గొడవ చేస్తున్నారు, ఏం జరుగుతుందో. ఆమెకు బిడ్డ ఉన్నాడు, ఆమె లైఫ్ ఆమె లీడ్ చేస్తున్నది, ఆమె బతకనివ్వండి కదా. అట్లా పొద్దున లేస్తే ఆమె పేరు ఎందుకు తీసేసింది?